ఎక్స్ అఫీషియల్ రాజశేఖర్ గారు మాట్లాడారు. థ్యాంక్ యూ హానరబుల్ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారికి, ఎక్స్ అఫీషియో మెంబర్స్ కి, కార్పొరేటర్లకి, ఇక్కడ ఉన్న అధికారులందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. నేను ఈటల రాజేందర్ గారితో ఏకీభవిస్తున్నా మేడం. రైల్వే బోర్డు సెప్టెంబర్ 2022లో ఒక తీర్మానం చేసుకున్నారు. 100% ఎనీ లెవెల్ క్రాసింగ్స్ ని పూర్తి చేస్తా, అంటే లెవెల్ క్రాసింగ్స్ ఉంటే 100% ఫండ్ మేమే ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఒక తీర్మానం చేసుకున్నారు. దాంట్లో ఏంటంటే మన నుంచి ఎన్ఓసీలు కావాలి, మన యూటిలిటీస్ నుంచి, మన ఇప్పుడు హెచ్ఎండబ్ల్యూఎస్ కానీ, ఎలక్ట్రిసిటీ బోర్డు కానీ, మన టౌన్ ప్లానింగ్ వాళ్ళతో కానీ ఈ విధంగా ఎన్ఓసీలు. నేను ఎన్నికైన సంది 1 year ప్రాంతంలో మా యొక్క రైల్వే ఆర్యూబిల్ నిర్మించుకోవడానికి ఒక 1 year కాలం పట్టింది మేడం. ఎంఆర్ఓ చుట్టూ తిరిగి ఆడ రేట్స్ ఎంత ఉంటున్నాయి, వాళ్ళకు కంపెన్సేషన్ ఇవ్వాలా, ఎలక్ట్రిసిటీ బోర్డు తోటి వాళ్ళ లైన్స్ ని షిఫ్ట్ చేసుకోవాలంటే ఎంత కావాలని. ఉదాహరణకు ఒక 74 కోట్లతోటి వాజ్పేయి నగర్ది రైల్వే బోర్డు ఇస్తా అని చెప్పినాక మన వాళ్ళు ఏంటంటే బండ గుర్తుగా అవుతుంది అనేసి ఇచ్చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు మళ్ళీ ఆ ఫైల్ ని వాపస్ పంపిస్తున్నారు. మనకి వాపస్ పంపించడం మూలాన మళ్ళీ టైం ల్యాప్సెస్ అవుతున్నాయి. కాబట్టి దయచేసి సార్ చెప్పింది కొంచెం దృష్టిలో పెట్టుకొని దాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా. అయితే ఇందులో ఇంకా ముఖ్యమైన సూచనలు మేడం. ఒకటి ఏంటంటే ఈ వార్డ్ ఆఫీసులని పెట్టినరు. ఈ వార్డ్ ఆఫీసులు గత 6 నెలలుగా తాళం వేసి పెట్టినరు మేడం. ఉదాహరణకు మాకు ఒక చిన్న సమస్య చెప్తా నేను. అశోక్ నగర్ అని మా 135 డివిజన్ లో ఓ హర్జన బస్తీ మేడం. అందులో 3 feet గల్లీలు, 6 feet గల్లీలు ఉన్నాయి. అందులో బర్త్డేలు చేసుకోవాలన్నా, ఎవరైనా కాలం చెంది చనిపోయినా వాళ్ళు ఏం చేసుకోవాలనుకున్నా ఆ యొక్క కమ్యూనిటీ హాల్ ని యూజ్ చేసుకుంటుండే. ఆ కమ్యూనిటీ హాల్ ని వీళ్ళు తీసేసుకొని వార్డ్ ఆఫీస్ పెట్టినరు. బట్ ఆ వార్డ్ ఆఫీస్ ని నిరుపయోగంగా ఏ రకంగా దాని యూజ్ లేకుండా అట్లనే పెట్టినరు. ప్రతి దగ్గర ప్రతి ఒక్క వార్డ్ ఆఫీసు ఎన్నో ఇప్పుడు రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అనుకోవచ్చు, బస్తీ వాళ్ళు అనుకోండి, ఇష్టపూర్వకంగా అప్పుడున్న ఎమ్మెల్యేలనో ఎంపీలనో పతింలాడుకొని అది కట్టించుకున్నాక వీళ్ళు గుంజుకొని దాన్ని నిరుపయోగంగా పెట్టినరు. కాబట్టి మీరు దయచేసి వాటిని విడిపించాల్సిందిగా కోరుతున్నాను. అదే విధంగా మేడం, మా దగ్గర ఒకటి 198, 199 అనే సర్వే నంబర్ లో హిందూ శ్మశాన వాటిక ఉంది మేడం. నిజంగా ఈ దేశంలో హిందువులంటే ఇంత చులకననా అనేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే ఆ హిందూ శ్మశాన వాటికలో ఒక డంపింగ్ యార్డ్ పెట్టిండ్రు. 2 eకరాలు శాంక్షన్ చేసిండ్రు అంటుండ్రు, కానీ జిహెచ్ఎంసి అక్కడ ఉన్న DC 2 eకరాలు ఇచ్చిండ్రు అంటారు. అక్కడ ఉన్న ఎంఆర్ఓ అంటారు ఇది హిందూ శ్మశాన వాటికనే, దీంట్లో మనం ఏ రకమైన చర్యలు చేపట్టొద్దని ఎంఆర్ఓ, రెవెన్యూ డివిజన్ వాళ్ళు, కలెక్టర్ గారు వాళ్ళు చెప్తారు. DC గారు వచ్చి 2 eకరాలు ర్యామ్కి వాళ్ళకు అప్పచెప్తా అని చెప్తారు. దయచేసి హిందువుల కోసం హిందూ శ్మశాన వాటికని మీరు దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. అదేవిధంగా మేడం, మీకు ఇవాళ STP కట్టిండ్రు మా దగ్గర, సఫిల్ కూడా దగ్గర. బట్ అన్ఫార్చునేట్లీ ఏమైతుందంటే ఆ కట్టేటప్పుడు ఏదైతే చెక్ డ్యామ్ కట్టినరో ఆ నీళ్ళని లిఫ్ట్ చేసుకోవడానికి అక్కడ ఆగితే ఆ చెక్ డ్యామ్ కట్టించింది అక్కడ సిల్ట్ పేరుకపోయింది మేడం. దాని ఇంకా ఉన్న బలరాం నగర్ లో ఆ నీళ్లు పెరిగిపోయి అక్కడ వచ్చే డ్రైనేజ్ కూడా అది రాకుండా రివర్స్ పోతుంది. ఆ సిల్ట్ తీయమని ప్రాజెక్ట్ డివిజన్ వాళ్ళని అడుగుతున్నాము. అది మన మేళకు వచ్చినట్టుంది, వాళ్ళని అడుగుతున్నాము. మన జిహెచ్ఎంసి వాళ్ళని అడుగుతున్నాం. ఎవరు కూడా మాకు సంబంధం లేదు అంటున్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఒట్టి నీళ్ళు వచ్చి ఓవర్ఫ్లో అయ్యి మళ్ళీ అదే చెర్లకు వెళ్ళిపోతున్నాయి. అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని ఏ విధంగా నిరుపయోగంగా, ఇంతకుముందు సార్ చెప్పినట్టు కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని పెట్టి మనం ఏ రకంగా కూడా వినియోగించుకోలేని పరిస్థితిలో STPలు ఇవ్వాలి. ఎందుకంటే సిల్ట్ వచ్చినాక ఆ చెక్ డ్యామ్ నీళ్లు ఇక్కడ వరకు ఉంటే ఇప్పుడు ఇక్కడ వరకు సిల్ట్ వచ్చేసింది, మీదికి ఓవర్ఫ్లో అయిపోతుంది. అండ్ దయచేసి ప్రతి STP దగ్గర ఫ్లో మీటర్, వాళ్ళ అవుట్పుట్ ఇచ్చే దగ్గర ఓ ఫ్లో మీటర్ పెట్టి చెక్ చేయాల్సిందిగా కూడా ఒక మీకు సూచన చేస్తున్నా మేడం. అదే కూడా ఇంకోటి సఫాయి వాళ్ళను. ఇప్పుడు మా మల్కాజ్గిరి సర్కిల్ ఉంది మేడం, 476 మంది పేపర్ మీద ఉన్నారు. అందులో 38 మంది వాళ్ళు చనిపోవడమో, రిటైర్ కావడమో, వాళ్ళ ఇండిస్పోజ్డ్ ఉండడం మూలన వాళ్ళు పనిచేస్తలేరు. ఇంకొక 52 మంది రెగ్యులర్ లీవ్స్ మీద ఉంటారు. అంటే 360, 370. మాకు అక్కడ రోడ్డు సాంద్రత ప్రకారంగా 706 మంది రిక్వైర్మెంట్ ఉంది. ప్రతిరోజు మేము AMOH కి ఫోన్ చేసి మేడం ఇక్కడ లేదు, క్లీన్ లేదు, అక్కడ లేదు అంటుండ్రు. ఇది ఒక 10-15 ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉన్న సమస్య మేడం. దయచేసి, ఎందుకంటే
మీరు ఈ సఫాయి వాళ్ళని పెంచి ఎన్నో రకాల ఇలా ఈసూసు బండ్లను తెస్తున్నారు మోడర్న్ గా. బట్ ఇది కూడా అట్లాంటిది. ఈ డైలీ మనకున్న సమస్యలు నాకు తెలిసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కార్పొరేటర్ కూడా దీనికి సమ్మతిస్తారు. ఊడ్చే వాళ్ళు చాలా మంది తక్కువ అయిపోయినారు మేడం. ఇంకొక చిన్న ఇది మేడం, సిఆర్ఎంపి రోడ్స్ మా యొక్క డివిజన్ లో మల్కాజ్గిరి సర్కిల్లో కానీ లిమిటెడ్ గా వాళ్ళ కాంట్రాక్ట్ ప్రకారం తీసుకుంటూ ఒక్క పనిని కూడా చేయలేదు. నేను అధికారులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, జోనల్ కమిషనర్ ఆఫీసులలో దాన్ని రివ్యూ చేయొచ్చాను కానీ జోనల్ కమిషనర్లు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఈ 1 ఇయర్ ఇంకొక 6 నెలలు పోతే వాళ్ళు బయట పడిపోతారు మేడం. ఈ 6 నెలల్లో వాళ్ళు మెయింటెనెన్స్ చేయాలనేసి పెట్టుకున్నారు. ఇప్పుడు రోడ్ కింద ఉన్న నాలాని ఎక్స్పాన్షన్ చేయాలా, ఎక్స్పాన్షన్ చేయలేదు. ఫుట్పాత్లు కట్టాలా, ఫుట్పాత్లు కట్టలేరు. మీరు మల్కాజ్గిరి వచ్చి చూస్తే 2 సర్కిళ్లలో ఏ రకమైన పనులు వాళ్ళు చేయలేదు. ఇప్పటికీ పాట్ హోల్స్, నేను అన్ని రోడ్లన్నీ వీడియోస్ తీసేసి పెట్టుకున్నాను. దయచేసి మీకు పంపించమంటే పంపిస్తాను. వాళ్ళ మీద మా యొక్క సర్కిల్ అయితే ఒక విజిలెన్స్ టీమ్ ని పంపించండి, ఎంక్వైరీ చేయండి. నన్ను కూడా అందులో ఇన్వాల్వ్ చేస్తే నేను కూడా దాని మీద చూస్తా అని చెప్పేసి చెప్తున్నా.